అనేది ఒకసారి విన్న తర్వాత మీకు మాట్లాడే అవకాశం ఇస్తాను. ఒకసారి జగన్ బైట్ ప్లీజ్. ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఈ 14 నెలల్లో ఓహో ఇదేనా కలియుగము అని చెప్పి అనిపించే పరిస్థితి ఎవరికైనా కూడా అనిపిస్తుంది. ఎందుకనంటే న్యాయం లేదు, ధర్మం లేదు. తమకు గిట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే, తమకు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే, తమకు వ్యతిరేకంగా స్వరం వినిపించే వాళ్ళు ఎవరైనా ఉంటే తట్టుకునే పరిస్థితి లేదు, జీర్ణించుకునే పరిస్థితి లేదు. ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని జైల్లో వేయాలి, ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని చిత్రహింసలు పెట్టాలి, ఎలాగైనా కూడా వాళ్ళ పరువును తీయాలి అనే ఒక నీచమైన సంస్కృతి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఒక మనిషిని జైల్లో పెట్టడము అని అంటే తన పరువును, తన ప్రతిష్టలతో ఆడుకోవడం. అవన్నీ తెలిసి కూడా ఉండండి ఒక నిమిషం అడుగుతాను. ఏ తప్పు చేయకపోయినా కూడా బురద వేసి తప్పు చేశాడు అని చెప్పి దానికోసం దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేసి కేవలం వీళ్ళు పెట్టే ప్రలోభాలు, వీళ్ళు పెట్టే భయం తప్ప వేరే బేసి లేదు, వేరే సాక్ష్యము లేదు. ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఈ 14 నెలల్లో ఓహో ఇదేనా కలియుగము అని చెప్పి అనిపించే పరిస్థితి ఎవరికైనా కూడా అనిపిస్తుంది. రఫీ గారు కాస్త ఓపిక పట్టండి. న్యాయం లేదు, ధర్మం లేదు. తమకు గిట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే, తమకు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే, తమకు వ్యతిరేకంగా స్వరం వినిపించే వాళ్ళు ఎవరైనా ఉంటే తట్టుకునే పరిస్థితి లేదు, జీర్ణించుకునే పరిస్థితి. రాయపాడు అరుణ్ గారు న్యాయం లేదు, ధర్మం లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆవేదనతో మాట్లాడిన మాటలు. మీరు హామీలు అమలు చేయలేక దాన్ని నుంచి ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడానికి ఇలాగా అర్థం లేని కేసులు పెడుతూ ఉన్నారట, పరువు తీస్తూ ఉన్నారట, నేతల పరువు. ప్లీజ్ కామెంట్. సార్, ప్యానల్ లో పెద్దలకి, మీకు 99 టీవీ వీక్షకులకి నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి గారి ఈ స్పీచ్ ఆయన యొక్క పాలన ఇంకా రాష్ట్రంలో కొనసాగుతుంది అన్నటువంటి ఊహల్లో ఉండి ఆయన గురించి ఆయన చెప్పుకున్నట్లుగా ఉంది సార్. నాకు తెలిసి గత 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఏ పరిపాలన అయితే కొనసాగిందో ఆ పాలన గురించి ఆయన ఇప్పుడు చెప్పారు. గవర్నమెంట్ మారింది, ఇప్పుడు కూడా గవర్నమెంట్ వచ్చింది అని చెప్పేసి ఆయన ఒకసారి రియలైజ్ అవ్వమని చెప్పండి క్లియర్ గా. ఇంకొకటి సార్, ఇందాక పథకాలకు సంబంధించి తల్లికి వందనం పథకానికి సంబంధించి రామారావు గారు ఒక మాట అన్నారు. మేము అప్పట్లో హెడ్ మాస్టర్ అకౌంట్ డబ్బులు వేసేవాళ్ళం, ఇవాళ జిల్లా కలెక్టర్ అకౌంట్ డబ్బులు పెట్టారని చెప్పేసి అదేదో తప్పిదారులాగా చెప్పారు సార్. క్లియర్లీ ఇది తప్పిదం కాదు, వైసీపీ టైంలో జరిగినట్టు తప్పిదాన్ని సరిదిద్దినటువంటి చర్యగా నేను భావిస్తాను 100% యాజ్ ఏ పేరెంట్. ఎందుకంటే జిల్లా మొత్తం మీద ఏ స్కూల్లో ఎలాంటి అవసరాలు ఉంటాయి, ఎక్కడ ఎంత అవసరం ఉండిద్ది అనేది జిల్లా కలెక్టర్ తెలుసు 100%. స్కూల్ హెడ్ మాస్టర్ తెలియదు. ఒక స్కూల్ కి సంబంధించి ఆ పిల్లలకు సంబంధించినట్టు మిగిలిన అమౌంట్ 2000 కట్ చేసిన అమౌంట్ ఆ స్కూల్ హెడ్ మాస్టర్ కి ఇస్తే ఆ స్కూల్ కి అవసరం ఉంటుందో, అంత అమౌంట్ వినియోగించాల్సినట్టు అవసరం ఉంటుందో లేదో తెలియదు, కానీ అది అక్కడే ఉండిపోద్ది. హెడ్ మాస్టర్ ఖాతాలో ఉంటాయి కాబట్టి స్కూల్ కి సంబంధించి అథారిటీ హెడ్ మాస్టర్ కి సంబంధించి ఉంటుంది కాబట్టి ఆయన దాన్ని ఎలా ఉపయోగిస్తాడు, అట్లాగే పెడతాడో లేదా ఆయన సొంతంగా వాడుకుంటారనేది కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ అక్కడే ఉంటాయి కాబట్టి వినియోగించుకుంటారు. కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవ్వకుండా జిల్లా కలెక్టర్ వారి యొక్క ఖాతాలో ఆ డబ్బులు వేస్తే జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఏ స్కూల్కి ఎలాంటి మరమ్మతులు అవసరమైనా, ఎక్కడ ఏ స్కూల్లో ఎలాంటి ఫండ్స్ అవసరం ఉన్నా సరే జిల్లా కలెక్టర్ డైరెక్ట్ గా ఆ స్కూల్ ట్రాన్స్ఫర్ చేసే వెసులుబాటు ఉంది. కాబట్టి ప్రతి చోట కూడా జిల్లా కలెక్టర్ కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి వైసీపీ టైంలో జరిగినటువంటి తప్పుని దిద్దినటువంటి ప్రభుత్వం కొనసాగుతుంది ఈ రోజు 100%. ఇది యాజ్ ఎ పేరెంట్ గా కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. మిగిలిన పథకాల గురించి మిగిలిన పథకాల గురించి కూడా మాట్లాడండి. నెక్స్ట్ అండి, అలాగే ఇంకా బస్సు విషయం చెప్పారు. ఫస్ట్ పెట్టినటువంటి కాన్సెప్ట్ రాష్ట్రం మొత్తం ఎక్కడైనా తిరగచ్చు అండి. స్టిల్ ఈ రోజు కూడా రాష్ట్రం మొత్తం ఎక్కడైనా తిరగవచ్చు, కానీ మీరు వినియోగించుకోవాల్సినటువంటి బస్సు 3 టైప్స్. పల్లెవేలు నుంచి 600 లక్షల వరకు. నేను విజయవాడ వెళ్ళాలంటే నాకు 600 లక్షలు దానికి నేను వెళ్ళొచ్చు. విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళాలి అంటే విజయవాడ నుంచి మళ్ళీ వైజాగ్ 600 లక్షలు దానికి వెళ్ళచ్చు. అంటే బస్సు మారచ్చు, ఫ్రీ సర్వీస్. ఇక్కడ జరిగేటువంటి సిచ్యువేషన్ ఏంటి అంటే హై మెయింటెనెన్స్ ఉండేటువంటి పెద్ద పెద్ద ఒక నిమిషం చెప్పండి. మిమ్మల్ని ఎలా చేస్తాను నేను ఎలా చేస్తాను చెప్పండి.